గురువు ఇచ్చే అనుగ్రహానికి అడ్డెవరో కాదు, కర్మ కాదు అడ్డు, మన అహంకారమే అడ్డు. గురువు యొక్క ఆవశ్యకత ఎప్పుడు మొదలైందంటే జ్ఞానం ఇచ్చి, జ్ఞానంతో కాదు, ముందు నీకు దేహం ఇచ్చి అది నడవటానికి శక్తినిచ్చి, అది తెలుసుకోవటానికి తెలివినిచ్చి, ఆ తర్వాత నువ్వు తెలుసుకోవటానికి జ్ఞానం ఇస్తాడు. చివరిలో మొదటి స్టెప్పులోనే గురువు ఉన్నాడు. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురు శ్రీ నిసర్గదత్ మహారాజు వారి పాదాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 117వ చాప్టర్లో 272 పేజీలు చెప్పుకుందాం. మొన్న పోయిన ఆదివారం నాడు దేవతలకు కూడా మానవ శరీరము దొరుకుట దుర్లభము, ఈ అందమైన ప్రపంచమును ఎవరు సృష్టించిరి, అది మానవ శరీరంలో ఉన్నటి చైతన్యము కాగా. ఇక్కడ ఒకసారి మళ్ళీ దాన్ని మనం గుర్తు చేసుకుంటే, మనకి ఈ ప్రపంచాన్ని మనం చూసేది ఈ శరీరంతోనే, మనం చూస్తాం ఈ శరీరంతో, లేకుండా మనం ఏం చూడలేం కదా. ఇందులో అర్థం కాదు ఏమైనా ఉందా? ఈ శరీరంతోనేగా లేచాక చూసేది, నేను అనేది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల తల్లి కడుపులో నిలిచి చిన్నగా అణువంతై, అండమై, పిండమై, బ్రహ్మాండమై, ఇక చివరికి శరీరం ఎంత అయింది. మరి అందులో ముఖ్యంగా ఈ మాటలో ఈ అందమైన ప్రపంచం ఎవరు సృష్టించిరి, అందమైన ప్రపంచము ఎన్టీ రామారావు గారు ఎంత అందంగా ఉంటారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మహేష్ బాబు గారు, సినిమా యాక్టర్లు, సాయి పల్లవి గారు, అనుష్క గారు అందంగా ఉన్నారా లేరా? వాళ్ళు ఈ అందం ఎక్కడిది? ఆ తల్లి కడుపులో ఈ చెట్టు, ఒక చక్కటి గులాబీ చెట్టు, ఒక నక్షత్రం. రాత్రిపూట అంటే మనం ఇప్పుడు బయట పడుకోవట్లేదు, కానీ పూర్వకాలంలో మేము అందరూ కూడా పల్లెటూళ్ళల్లో మంచాల మీద అట్లా పడుకుంటే తల ఎత్తగానే నిద్ర పట్టేంతవరకు ఆకాశం, ఆ నీలి ఆకాశాలు, అక్కడక్కడ ఒక తెల్ల మేఘం, ఒక చంద్రుడు, అట్లానే ఒక నక్షత్రం, ఎంతో అందంగా అనిపిస్తుంటుంది. కాసేపు పిల్లలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తారు, 1, 2, 3, 4, 5 లెక్క పెడతాం నక్షత్రాలు. ఎంతో అందంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత దూరంగా ఉంటాయి, కనపడతాయి. ఇవన్నీ దేంతో చూస్తున్నా? ఈ దేహంతోనే. ఎవరిచ్చారు ఈ దేహాన్ని? మన అమ్మ, మన నాన్న. సరే, ఈ తల్లి దేహంలో ఇక్కడ వీరు చెప్పే ఉద్దేశం ఏమంటే, ఈ ప్రపంచమును ఎవరు సృష్టించిరి, ఈ అందమైన ప్రపంచం, ఇదంతా అందమైన ప్రపంచం. అందులో ఇది ఒకటి కదా. అందమైన ప్రపంచంలోనే ఇంత అందమైన వాళ్ళే. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎంతో అందంగా ఉండేవారు, అంత బాగుండేవాట. మన గురువు గారు ఎంతసేపు చూసినా చూడబుద్ధి అయితేనే ఉంటుంది, అంత సుందరంగా ఉంటారు. కృష్ణ పరమాత్మ ఎంత అందమైన వారు ఆయన. కృష్ణుడు చూడగానే కళ్ళు తిరిగి పడిపోయేవాడు, అంత అందంగా ఉండేవాడు. అందానికి కూడా కళ్ళు తిరిగి పడిపోతాం. అందం చూడలేం, నిజమైన అందాన్ని చూడలేం మనం. రాములు వారు అంత అందంగా ఉండేవారు. ఎవరిచ్చారు అందాన్ని? దేన్ని అంటున్నారు? దేహాన్నే కదా. ఒక పువ్వు, గులాబీ పువ్వు, ఒక మల్లె పువ్వు, ఒక తామర పువ్వు, ఈ అందమంతా ఈ ప్రపంచంలో ఈ దేహంతో కలిపి కనపడేదంతా కూడా ఎవరిచ్చారు? తల్లి గర్భంలో నుంచి మనం వచ్చాం. అన్నీ కూడా ఈ భూమి మీదనే సృష్టిలో
ఇక్కడ చెబుతున్నారు చూడండి ఎంత బాగుందో. అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యము కాదా అంటే, ఇప్పుడు తల్లి కడుపులో అంత వీర్యపు చుక్క పడ్డ తర్వాత అదేగా చిన్నగా ఎంత బియ్యపు గింజ అంత ఉంటుందట. అది చిన్నగా పెరిగి పిండమై, చిన్నగా అట్లా అండం కాస్త పిండమై పెద్దగా కొంత రూపు, కాళ్ళు, చేతులు, గోళ్ళు, కళ్ళు, ముఖం అన్నీ వచ్చాయి. 9 నెలలు అయ్యేటప్పటికి బయటకు వస్తుంది రూపం. అందులో ఉండే ప్రాణశక్తి, చైతన్యం ఏదైతే ఉందో అది ఉండమట్టేగా ఈ శరీరం తయారైంది. మీరు, నేను, అందరం. కృష్ణుడు కూడా అదే, రాములు వారు అదే, ఎవరైనా అదే. ఎవరు తయారు చేశారా లోపల? ఇప్పుడు ఒట్టి వీర్యపు చుక్కలో ఉందా అంటే చెబుతారు, అందులో ఉందా, లేదండి అందులో వీర్య కణాలు లేవు అంటారు. అది ఉండాలి కదా ఆ కణం. అదే చైతన్యం అంటే, అది కదా తయారు చేసింది అంటూ ఏమంటున్నారంటే, ఈ అందమైన ప్రపంచం ఎవరు సృష్టించేది? ఈ కనపడేదంతా. చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే అన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పంది అంటే కొద్దిగా మనకు అంత ఇష్టం ఉండదు, కానీ చిన్న పంది పిల్లని చూస్తే అంత ముద్దుగా ఉంటుందో. చిన్న కోతి పిల్ల, చిన్న కోడి పిల్ల, మీరు చంటి వాటిని ఏ చూసినా, ఆ పసికందులు చూస్తే, చిన్న పిచ్చుకైనా ఎంత అందంగా ఉంటాయో అవి. అందంగా ఉండవు? ఒకసారి మేము గురువాయూరు వెళ్తే మా అబ్బాయితో అందరం కలిసి, చిన్నోడు మా అబ్బాయి, సరే అక్కడ ఒక ఏనుగు ఉంది. సరే ఆ గురువారి కృష్ణుని చూసుకుంటూ అది చూస్తే మా అబ్బాయి కనపడలేదు. వీడు ఎక్కడ పోయాడని అదేమో పెద్ద గుడి అంతా వెతికాం. వచ్చి చూస్తే ఏనుగు ముందు కూర్చొని చూస్తున్నాడు దాని వైపే. పిల్లలంతే. మీరేమో మనుషులు చూసుకుంటూ వెళ్తున్నాం, దేవుడు తర్వాత ముందు. చెప్పారుగా మనం ప్రయాగరాజ మొనాలిసాను చూడటానికి చాలామంది వెళ్ళారు. అది సర్లేండి. మాయ అంటే ఏమిటని అడిగితే ప్రయాగరాజు వెళ్ళి మొనాలిసాను వెతకటం అని చెప్పారు. యూట్యూబ్లో వచ్చింది మెసేజ్. అలా మనమేమో అవి ఇవి చూసుకుంటూ వెళ్తుంటాం. వాడు ఆ ఏనుగు ఎంత ఆకర్షించింది. అలా కూర్చున్నాడు, రమ్మంటే రాడు. చిన్నపిల్లలు నీళ్ళలోకి దిగితే బయటికి రారు, ఓ పార్కుకి వెళ్తే రారు, ఎక్కడికి వెళితే అక్కడి నుంచి రారు. అంత అందం ఎక్కడిది? ఇదంతా ఎక్కడిది అంటే, వాడు తల్లి గర్భంలో వాడిని తయారు చేసిందో చైతన్యం, ఈ ప్రపంచాన్ని కూడా అదే తయారు చేసింది అని చెబుతున్నారు. అది ప్రాణం అన్నమాట, ప్రాణశక్తి అనండి. దాన్నే గురువు అంటారు. ఏదైతే నిన్ను, నీ రూపాన్ని, అసలు మనం పెరిగి పెద్దయి బుద్ధి తెలిసి కష్టాలు వచ్చాక, కష్టాలకి ఎవరు తీరుస్తారంటే దేవుడో గురువో తీరుస్తారని అంటాం. అందుకని నమ్ముతాం. సరే, మంచిదే, తప్పేం కాదు. కష్టాన్ని తీర్చేవాడు గురువే, ఇంతవరకే మనకి తెలుసు. కానీ తల్లి గర్భంలో ఆ వీర్య చుక్క పడ్డ తర్వాత దానికి ఒక రూపాన్ని ఇచ్చేది గురువేనండి. అది విషయం తెలియదు మనకి. అసలు నీకు నీ దేహం ఇచ్చేది, నీకు తెలివి ఇచ్చేది, నీ బుద్ధిని ఇచ్చేది, నీకు సమస్త శక్తులు. నువ్వు నమ్మకపోదు వేరు విషయం. దైవాన్ని నమ్ముతావా, గురువుని నమ్ముతావా, అది వేరు విషయం. నమ్మటం నమ్మకపోవటం. ఆ తయారయ్యే ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని సైన్స్ ప్రాణశక్తి అంటుంది, వైద్యం ఇంకో రకంగా ఉంటుంది, వేదాంతం ఏముంటుందంటే దాన్నే గురువు, దైవం అని అంటుంది. పేర్లు అవే. పోనీ ఏ పేరు అయితే, ఇప్పుడు ఏ పేరు లేనివాటి ఓ బాబు ఇట్రా అంటారు. ఏ పేరు లేని వాడికి బాబు అని ఒక పేరు. బాబు అని కూడా పేరు ఉండొచ్చు, చంద్రబాబు అని ఉంటుంది అనుకోండి. బాబు ఉన్నంత మాత్రాన బాబు ఒక పేరు అయ్యి ఉండొచ్చు, కామన్ పేరు కూడా అయ్యి ఉండొచ్చు. అయ్యో అమ్మ ఇట్రా అమ్మ అంట, పేరు తెలియకపోతే అమ్మ ఇట్రా అమ్మ. అమ్మ అన్నది కామన్ పేరు. ఏ నాన్న ఇట్రా అంటాం. ఇవి అందరికీ ఉండే పేర్లు. అట్లానే ఈ రూపం ఎవరు తయారు చేశారు? ఇప్పుడు ఈ కనపడుతున్న ఈ రూపం ఎవరు తయారు చేశారు? మమ్మ నాన్న కాదు. మమ్మ నాన్న తయారు చేసేటట్టేది ఎవరికి వాళ్ళు డాక్టర్ల దగ్గరికి ఉన్నాం. ఇన్ఫెర్టిలిటీ IVF హాస్పిటల్స్ ఇన్ని ఉండవు. సంతాన సాఫల్యత కేంద్రాలు అవసరం ఉండదు. ఏముంది, ఇద్దరు పురుషుడు స్త్రీ కలిస్తే పిల్లలు పుడతారు. ఏముంది, పెద్ద కష్టమే ఉందని. పశుపక్షాదులు పెరగవు కానీ, IVF సెంటర్లు లేవు కానీ వాటికి
మనుషులకు చాలా సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. పిల్లలు పుడితే సాఫల్యత అన్నారు కాబట్టి సాఫల్యత కేంద్రాలు. సరే ఏవో దాని పురాకు వాళ్ళు చేయట్లే. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా, నీకు తెలిసినా నీకు తెలియకపోయినా, మీ అమ్మ నాన్నకు తెలుసు మాకు మంచి పిల్లాడు పుట్టాలి, మాకు మంచి అమ్మాయి పుట్టాలి, మాకు మంచి మనవరాలు పుట్టాలి, మనవడు పుట్టాలని మీ పెద్దవాళ్ళు అనుకోవచ్చు, బుద్ధి ఉంది కాబట్టి. మరి కడుపులో ఉన్న పిండ నువ్వు అనుకున్నావా? నాకు ఈ రూపం రావాలి, నేను పుట్టాలి, నేను ఇవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, ఈ భారతదేశానికి నేను మినిస్టర్ అవ్వాలి అని అనుకుంటాము. అంతా గురువే చేసి పంపుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు లేని క్షణం అది ఎడారి, అంతే. ఎడారి భూమి లాంటిది, నీరు లేని ఎడారి. గురువు యొక్క ఆవశ్యకత ఎప్పుడు మొదలైందంటే జ్ఞానం ఇచ్చి, జ్ఞానంతో కాదు, ముందు నీకు దేహం ఇచ్చి, అది నడవటానికి శక్తినిచ్చి, అది తెలుసుకోవటానికి తెలివినిచ్చి, ఆ తర్వాత నువ్వు తెలుసుకోవటానికి జ్ఞానం ఇస్తాడు. చివరిలో మొదటి స్టెప్పులోనే గురువు ఉన్నాడు. చివరి దాకా మనం ఏమో నమ్మితే మీరు నమ్మవండి గురువును అంటాం, అది వేరే విషయం. జ్యోతిష్యాన్ని నమ్మంతగా దైవాన్ని నమ్మం, గురువుని నమ్మం. జ్యోతిష్యానికి మనకి బాగా వాస్తు జ్యోతిష్యం అంటే చాలా నమ్మకాలు ఉంటాయి, అంతే. తప్పేం కాదు, నమ్మొద్దా జ్యోతిష్యం వాస్తు అంటే నమ్మండి, కానీ అంతకంటే ముందు ఇంకొకళ్ళు ఉన్నారు, అది కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. వాటికంటే అతీతమైనది కూడా ఒకటి ఉంది. ఏమంటున్నారేనా? ఈ అందమైన ప్రపంచంను ఎవరు సృష్టించిరి? అది మానవ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము కాదా? మానవ శరీరం అంటే మనం ఏమనుకుంటామంటే మనకు వేరే వాళ్ళు కనపడుతుంటారు. మానవ శరీరం అంటే ఇప్పుడు నాకు ఈ శరీరంలో ఉన్నది కాదా అని నన్ను చూసుకోవాలి. ఇప్పుడు నేను చెబుతుంటాను, నేను ఏం చెబుతాను అంటే చైతన్యాన్ని చూడండి, ఉనికిని చూడండి, కోరికను చూడండి, ఆలోచన, దాన్ని ఎవరు వినరు. అది తెలిసిన మాటే కదండి. కోరికను చుట్టూ మా కోరికల చుట్టూ మాకేం తెలియదు. ఇప్పుడు నాకు సినిమాకి పోవాలని ఉంది, నాకు ఇడ్లీ తినాలని ఉంది, నాకేదో ఇవి కాదు కోరిక చుట్టం అంటే. ఒకేసారి నీ చైతన్యాన్ని, అక్కడ కదులుతున్న ఆలోచనని, ఆలోచనలో ఉన్న కోరికని నువ్వు సాక్షిగా చూడాలి. అది చూడటం అంటే. అది ప్రాక్టీస్ చేయమని నేను చెబుతాను. ఇవి మామూలు మాటలే కదండి, దాన్ని ఎవరు ఎక్కువ చూడరు. సత్సంగం గంభీరంగా తేలిగ్గా చెబితేనేమో తేలిక అంటారు, గంభీరంగా చెబితేమో అర్థం కావట్లేదు అంటారు. మొత్తం మీద చూడడం అంతే. తేలిగ్గా ఉంది ఇది చూడమని చూడడం, కష్టంగా ఉంది ఇది మనకు వద్దులేని వాడు మెసేజ్ పెడతాడు. 100 మంది చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చూడొద్దని పెడతాడు. ఇది వద్దు బాగాలేదు అంటారు. వాడి మాట నువ్వు వింటేందుకు, నువ్వు వినరాదా, నీకు అర్థమవుతుందేమో. ఆయన ఘంటసాల వారు చెప్పారు, ఆయన ఏ అమ్మ పెట్టిన కబళంలో ఏ మెతుకులో ఈ శక్తి ఉందో నాకు ఈ గాత్రము, ఈ అదృష్టం నాకు వచ్చిందన్నారు ఆయన. ఎవరు? అట్లానే ప్రతి సత్సంగం కూడా ఏది వదిలిపెట్టకండి. మీకు తెలిసింది తేలిగ్గా ఉంది, కష్టంగా ఉంది, వినాలి. అందులో ఏముందో మీకు ఉపయోగపడేది. ఏదో ఒక పదం ఉంటుంది. ఒక 1000 పేజీల పుస్తకంలో, రామాయణంలో, లేదా ఒక 500 పేజీల భగవద్గీతలో, భాగవతంలో, ఏదన్నా కానీ ఒక ప్రవచనంలో, ఒక 100 క్యాసెట్ల ప్రవచనంలో, ఏదో ఒక క్యాసెట్లో ఏదో ఒక పదం నేను చేరుతుంది. అది ఎక్కడుందో నీకేం తెలుసు? ఈ అనంత సృష్టిలో ఇన్ని రకాల విద్యలు ఉన్నాయి. బైపీసీ ఉంది, సిఈసి ఉంది, ఎంఈసి ఉంది, ఏవో రకరకాల కోర్సులు ఉన్నాయి. ఏది నీకు ఉద్యోగం ఇస్తుందో, ఏది నువ్వు అవుతావో. అట్లానే ఇన్ని మాటల్లో, ఇంతమంది ప్రపంచంలో, ఇంతమంది సమూహంలో ఎక్కడో ఒక సంపర్కం నిన్ను ఉత్తీర్ణి చేస్తుంది. అందుకని కలవాలి. నాకు వచ్చేసిందంటే ఏమొచ్చింది నీకు? అక్షరాలు రావటం కాదు, చదవటం రావటం కాదు. అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యం కాదా? నీవు ఎన్ని ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించినచో అన్నిటినీ నిర్వహించు, కానీ నీ ఆత్మయందలి విశ్వాసమునకు భంగము వాటిని. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనందరికీ విశ్వాసం ఉంది ఆ భగవంతుడి మీద. ఏంటో చెప్పండి. భగవంతుడు చూశారా మీరు? మరి తెలియని దాని మీద విశ్వాసం ఎలా ఉంటుంది? నమ్మకం. చూశారా మీరు? మన ఏది నమ్మకం? చూడలేదంటారు, నమ్మకం అంటారు. చూడని దాని మీద విశ్వాసం, నమ్మకం. మీరు తల్లికడుపులో నుంచి వచ్చారా? అది విశ్వాసం అంటే. కనపడుతుంది. పోనీ మీకు తెలియదు మీరు వచ్చినట్టు, ఇంకెవరిని చూసినా తెలుస్తుంది.
ఒక పక్షిని చూస్తే తెలుస్తుంది. అక్కుపక్షి ఓ పక్షిని చూసినా తెలుస్తుంది. ఏది సత్యమో అది విశ్వాసం. నమ్మకం అంటే అర్థమే, కదిలిపోయి దాని మీద నమ్మకం కూడా కదిలి వెళ్ళిపోతుంది. ఇవాళ అయితే నమ్ముతాం, లేకపోతే నమ్మం. కొంతేమో ఆధ్యాత్మికత, కొంతేమో జ్యోతిష్యం, కొంతేమో వాస్తు. ఏవో రకరకాలుగా ఉంటాయి మన భ్రమలు. ఎక్కడ ఆగుతాం మనం? విశ్వాసం వస్తే ఈ భయాలు అక్కర్లేదు. భయం అంటే అది భయం కాదు, కానీ విశ్వాసం అంటే ఇప్పుడు మీరున్నారు, తల్లి కడుపులో ఎట్లనే ఉన్నారా? ఎట్లున్నారు? ఇంత ఉన్నారా? పిండంగా ఉన్నారు. అప్పుడు రూపం ఉందా? అంత ఉనుపు ఇది నిజమేనా? ఎట చెబుతున్నారు మీరు? సత్యం ఇది. ఇది విశ్వాసం అంటే. ఈయన ఏమంటున్నారంటే, ఆత్మయందలి విశ్వాసమునకు భంగము వాటిల్లినేయకము అంటే ఇవి జరుగుతున్న వాస్తవాలు, సత్యాలు ఉన్నాయే, ఒకసారి చూస్తుండు, దానికి భంగం కలిగించకు. ఇది రోజు చూడొచ్చు మీరు. ఒకసారి ఇప్పుడు పడుకుంటాం, జయగురు జయగురు అనుకోమన్నారు. ఒకసారి పడుకొని ఊరికే మా అబ్బాయికి ఏం ఉద్యోగం వస్తుంది, అమెరికాలో ఎట్టున్నాడు, వీళ్ళు ఏం తిన్నాడు, ఇవాళ మన ఇంట్లో గోంగూర పచ్చడి చేసుకున్నాం, వాడు ఏం తిన్నాడో తినలేదు, ఇవన్నీ ఆలోచించండి, తప్పు లేదు. కానీ ఒక్క క్షణం నేను తల్లి కడుపులో ఎలా ఉన్నా, ఎట్లా పెరిగాను, అందరిలాగా. అందుకే జిల్లేడు ముళ్ళం మంది, ఏ కులం నీదంటే నాది వీర్య కులము నాదండి. అందరి కులము వీర్య కులమే అంది. వీర్యమేగా అందరి రూపం. వీర్యము ఒకటి మొగ అయింది, ఒకటి ఆడయింది. ఒక అణువు మొగ అయింది, ఒక అణువు ఆడయింది. ఏ కులం అంటే వీర్య కులమే నాదే అంది. జిల్లేడు మా జ్ఞానులు అట్లా మాట్లాడతా. అది విచారణ అంటే. ఆ తల్లి ఎట చెప్పింది? విశ్వాసంతో చెప్పింది. విశ్వాసము అంటే అర్థం ఏంటి? నేను ఎదురుగా ఉన్నానా లేదా? ఏం చేస్తున్నా? సత్సంగం చెబుతున్నా. ఇది విశ్వాసం అంటే. కంటికి కనపడుతున్నది విశ్వాసం. మీరు ఎట్లొచ్చారు అంటే, నేను ఎట్లా వచ్చానంటే ఎట్లా రావటం, ఇది జరుగుతున్న ప్రాసెస్. అది నిన్ను కాదు, ఇంకొకటి. నువ్వు ఇంతే వచ్చావా? నువ్వు మాత్రం ఎట్లా వచ్చావా మనిషివి? కృష్ణ పరమాత్మ అలానే వచ్చారు. ఒక కోడి పిల్ల అలానే వచ్చింది. మీరు ఎక్కడ చూసినా కూడా సత్యం ఎలా ఉందంటే అలానే వస్తుంది. అందాకెందుకు? మీకు ఒడ్లు ఎట్లా వస్తాయో తెలుసా? ఒడ్లు ఎలా వస్తాయో తెలుసా? పల్లెటూళ్ళలో ఏమంటే మేము జగ్గేపేట ఉంటాం, మాకు ఒడ్లు ఎలా తింటాం తెలుస్తే, మాకు బియ్యం తెలుసు, ఒడ్డు తెలియదు అట్లా అనకూడదు. ముందేం చేస్తారు? దుక్కి దున్నుతారు. దాన్ని బాగా దుక్కి దున్ని ఆ తర్వాత దాన్ని తడిపి, దాన్ని దమ్ము చేసి, ఆ దమ్ము చేసిన తర్వాత బాగా మెత్తగా చేసి, ఆ మెత్తగా పక్వానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అందులో బియ్యం చల్లుతారు. ఆ బియ్యం చల్లితే అప్పుడు ఏమవుతుందంటే, బియ్యం కాస్త ఆమె పల్లెటూరుగా నవ్వుతుంది. ఆమె తెలిసిపోయి బియ్యం చల్లుతారు. ముందావిడే బియ్యం చల్లుతారు. ఎవడన్నా ఏం చల్లుతారు? ఒడ్డు చల్లుతారు. ఆ బియ్యం తింటాం మేము, బియ్యమే చల్లుతాం. చల్లు, నీకు బియ్యం కూడా రావు, అవి ముక్కిపోతాయి. ఒడ్లు బ్రహ్మని చల్లాలి. వీర్యపు చుక్క బ్రహ్మ. అది అందులో ఉంటాడు. బ్రహ్మ అంటే ఒడ్లు అయితేనే మళ్ళా నీకు పంటనిస్తుంది, అది బ్రహ్మ. పొట్టు తీస్తే బియ్యం అవుతుంది, అది విష్ణువు. వండితే అన్నం అవుతుంది, అది శివుడు. ఈ మూడు లేనిది ఏదే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడే అని చెప్పారు అమ్మ. జ్ఞానులు చెప్పే మాటలు వినాలి. ఇది విశ్వాసం. ఇది విశ్వాసమా నమ్మకమా? విశ్వాసము అంటే అంతే. ఒడ్లు బియ్యం అవుతాయి, బియ్యం అన్నం అవుతుంది. ఇది వాస్తవం, సత్యం, కంటికి కనపడే సత్యం. ఇవాళ కాదు, ఒక 100 సంవత్సరాల తర్వాతే చూస్తే కూడా అదే తెలుస్తుంది. దాని పేరు విశ్వాసం. ఏది ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకలాగా, అదే సనాతనము. అది మన హిందూ సనాతన ధర్మం. అది భారతీయ. నిన్న అమెరికా నుంచి ఎవరో వచ్చారు ఇక్కడికి, ట్రేసీ గారు అని ఆవిడ వచ్చింది. గురువుగారి పేరు చెబుతూనే ఏడుస్తూనే ఉన్నారు. స్మరణ. మరి ఒక్కసారే చూశారు గురువుగారిని అమెరికాలో. ఎందుకు అంత భక్తి వచ్చింది? ఏమిటా విశ్వాసం వాళ్ళకి? అంతే. సత్యం అర్థమైతే అలా ఉంటుంది. 100 సార్లు చూసినా రాకపోవచ్చు మనకి. అదేమిటంటే అదేమో తెలియదు. మనకి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మనకి కళ్ళమ్మటి నీళ్లు రావు, ఏడుస్తాం మనం. ఆర్తి రాదు మనకి. ఆర్తి తక్కువ, ఏడుపు ఎక్కువ మనకి. ఆర్తి వస్తే బాగుంటుంది. ప్రతిదానికి ఏడుస్తాంగా మనం.
విశ్వాసం వస్తే ఏడుపు రాదు, ఆర్తి వస్తుంది. సత్యం కనపడుతుంది అబ్బా, నీ ఎదుట పరమాత్మే కనపడుతుంటే ఇంకా నీకేం కనపడుతుంది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒడ్లు ఎట్లా వస్తాయి? అప్పుడు అందులో చేరాక ఆ పొగుతుంది, పగిలిపోయి చిన్నగా అప్పుడు ఆ పక్వంలో ఉంది కదా, అది మొలకు వస్తుంది. మొలకు వచ్చి నారు అవుతుంది. ఆ నారు నాటుతారు. నాటిన తర్వాత అది కొన్నాళ్ళ తర్వాత అప్పుడు అది వడ్ల పంటగా వస్తుంది మనకి. మనిషి అయినా అంతేగా, ఏదైనా అంతేగా. ఇప్పుడు విశ్వాసం అంటే అర్థమైందా? విశ్వాసం అంటే కేవలం మనుషులకే కాదు, పశుపక్షాదులు కూడా. ఏనుగు ఎక్కువ నెలలు మోస్తుంది, మనం 9 నెలలు మోస్తాం. ఎక్కువ ఏనుగు ఇంకా ఎక్కువ, కుక్క అయితే ఇంకా తక్కువ, దోమ అయితే ఇంకా తక్కువ. ఎక్కువ తక్కువలు కాలంలో తేడా తప్పనిచ్చి విషయమంతా ఒకలాగానే ఉంది కాదా? ఇది విశ్వాసం అండి. మీకు అర్థమవుతుందా అండి రాజుగారు? మీకు అర్థమైందా విశ్వాసానికి నమ్మకానికి తేడా? విశ్వాసము అంటే ఏది అవసరమో, ఏది అత్యావశ్యకమో అది విశ్వాసం. అంతేకాక నీ ఆత్మయందలి విశ్వాసమునకు భంగము. ఆత్మయందలి నీకు ఆత్మను చూసావా నువ్వు? మీరు చూసారా రవి గారు? ఇంతకాలం మనం కలిసి మాట్లాడుకుంటున్నాం, నేను చూడలేదు, మీరు చూడలేదు. నేను చెబుతున్నా, మీరు వింటున్నారు. మరి విశ్వాసం ఎలా ఉంటుంది? ఆత్మ అనే మాటకు అర్థం ఏమిటంటే ఏదైతే వాస్తవిక సృష్టి స్థితి లయాలు, సృష్టి స్థితి లయము. తల్లి కడుపులో మనం సృష్టించబడ్డాం అండంగా, పిండంగా. ఆ తర్వాత బయటకు వచ్చాం, ఇంత ఎదిగాం. 6 అడుగులు, 7 అడుగులు, 5 అడుగులు, 3 అడుగులు, రకరకాల రూపాలతో. ఇది స్థితి. ఆ తర్వాత ఏమైపోయాం? మళ్ళీ అదృశ్యం అయిపోయాం. ఈ ప్రాసెస్ అంతా, దీని పేరే ఆత్మ. అంటే ఆత్మ అని అంటే ఏమిటి అంటే మీకు కనపడని లోపల ఇంకోటి ఉందని కాదు, కనపడే అదే ఆత్మ. అంటే ఆత్మను ఎలా చూస్తామంటే దృశ్య రూపంగానే చూడాలి, కదలిక రూపంగానే చూడాలి. ఆత్మను ఎలా చూస్తాం? మీరు నా ఆత్మను చూసి చెబుతారా కాస్త ఒక్కసారి? నాకు తెలియాలని ఉంది. మీరు నన్ను చూస్తున్నారా? నా ఆత్మను చూసినట్టే. నా మాట వింటున్నారు, నా కళ్ళు కదలటం, నా చెయ్యి కదలటం, నా శ్వాస, నా ప్రతి కదలికని మీరు చూస్తున్నారు. అంతలోనే ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఇదంతా కలిపి. కానీ కేవలం ఆత్మ లోపల వేడిగా ఉంటుందండి, అది వేరు. మళ్ళీ అట్లా చూడకూడదు, అది కనపడేది కాదు. అది ముందు గ్రహించండి. గ్రహించాక మనసులో ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిన తర్వాత అప్పుడు దాన్ని మీరు గ్రహించడం, అనుభవించడం అప్పుడు సంభవిస్తుంది. నిద్ర వస్తున్నట్టు మీకు తెలుస్తుంది, నిద్ర వచ్చాక తెలియదు. నిద్ర వస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది చెప్పండి నాకు? మీరు ఎవరన్నా నాకు నిద్ర గురించి చెబితే మీకు ఈ ఆశ్రమం కాదు, ఇందులో సెంటు భూమి నా పేరుతో లేదు, లేదా రాసిచ్చేవాడు మీ అందరికీ మొత్తం ఈ 15 ఎకరాలు. మీరు ఎవరన్నా నిద్ర గురించి చెబితే మీకు ఎంతో కొంత ఇస్తానండి. బిస్కెట్ ఇస్తా, ఒక బంగారం బిస్కెట్. ఇప్పుడే ఎట్లా ఇస్తా, సీతారాం గారిని అడుగు, ఇందిరాగాంధీ గారిని అడుగు, ఎవరిని అడుగు, ఓ బంగారం బిస్కెట్ ఇస్తాను. నిద్ర ఎట్లా వస్తుందో మీరు చెబితే నాకు. రాజుగారు మీరు చెప్పండి, రవి గారు మీరు చెప్పండి. అది నిద్ర గురించి చెబుతున్నారు మీరు. నిద్ర వస్తుందని ఎలా చెబుతున్నారు మీరు? కునుగుపాటు, కళ్ళు మూతలు పట్టమా? ఇప్పుడు నాకు కూడా కళ్ళు మూతలు పడ్డాయి, కునుగుపాట్లు వచ్చినాయి. నిద్ర వచ్చిందా? ఇది కాదు నిద్ర, కునుగుపాట్లు, కళ్ళు కాదు. సబ్కాన్షియస్లో సరే, అది కాదు. కానీ నిద్ర వస్తుందని ఎలా చెబుతామంటే ఆలోచనలు తగ్గుతుంటాయి, ఆలోచించే శక్తి పోతుంది. నిద్ర వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆలోచన శక్తి ఉండదు. ఆలోచన శక్తి వచ్చిందంటే మీరు మేలుకుంటున్నట్టు, ఆలోచన శక్తి తగ్గుతుందంటే నిద్ర వస్తున్నట్టు. ఇంతే గుర్తు. తప్పు చెప్పానా? ఇప్పుడు నాకు ఇవ్వండి తలా ఓ బంగారం బిస్కెట్. ఇవ్వరు, మీరైతే ఇవ్వరు, నేను ఇవ్వాలి. మళ్ళీ నిద్ర వస్తున్నట్టు ఎలా తెలుస్తుందంటే ఆలోచించలేరు, నిద్రను కూడా ఆలోచించలేరు. ఆలోచన పూర్తిగా మందగిచ్చి ఒక దీపాన్ని మనం తగ్గిస్తూ వెళ్తుంటామే, అట్లా. అంటే నిద్ర వస్తున్నట్టు చివరికి ఆలోచన కూడా అంటే వస్తుంది అని గుర్తుపట్టే. ఇప్పుడు చూడండి,
ముందు ఆలోచిస్తారు, నాకు నిద్ర వస్తుందని తెలుస్తుంది మీకు. అంటే ఒక రకంగా మత్తుగా ఉంటుంది. మత్తుగా అంటే ఆలోచించే శక్తి తగ్గింది. గుర్తుపడతారు నాకు నిద్ర వస్తుందిరా అని అంటారు. ఆ తర్వాత పడుతూ రెండోది ఏమవుతుంది, గుర్తుపట్టేది కూడా పోతుంది. ఎందువల్ల? దేహం పోయింది కదా, అప్పుడు గుర్తుపట్టే శక్తి కూడా, గుర్తుపట్టేదంతా దేహం వల్లే. మీరు మనిషిని ఎలా గుర్తుపడతారంటే దేహం వల్లే. ఇదంతా ఆత్మే. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే నీ ఆత్మ యందలి విశ్వాసం. మీరు చూడండి, ఒకసారి పడుకొని జై గురు అంటే రాత్రి పడుకొని రామరామ అనుకోండి, కృష్ణ అనుకోండి, అది వేరు విషయం. కానీ తల్లి గర్భంలో నేను కూడా ఏ రూపం లేకుండా రూపం తీసుకొని కూడా ఈ రూపం కనపడుతున్న రూపంలోకి వచ్చాను, ఇది విశ్వాసం. నిజం, అంతే కదా, సత్యమే కదా. అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది ప్రాక్టీస్, ఇది కూడా విచారణే. ఇది కూడా 40 రోజులు చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇట్లా మీరు విచారణ చేసిన నేనెవరు అని అక్కర్లా. నేను ఎట్లా వచ్చాను చూసినా కూడా నేనెవరిని ప్రశ్నించినట్టే. నేను ఆత్మనా, నేను దేహాన్ననే కాదు. మీరు పడుకొని నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు రూపం లేదు కదా, ఒక బిందువుని చిన్నగా రూపం వచ్చింది, ఇట్లా వచ్చాను అని ఒక్కసారి జాగ్రత్తగా గతాల్లోకి వెళ్ళండి. మీకు చిన్నగా దేహభ్రాంతి పోతుంది, మనోభ్రాంతి పోతుంది, ఆలోచనలు ఇవన్నీ అర్థమవుతాయి. ఇది కూడా విచారణ అనేక రకాలుగా చేయొచ్చు మీకు ఓపిక ఉంటే. మీ ఓపిక, మీకు ఇష్టం ఉండాలి. కాకపోతే నిద్ర రాగానే బాగా గురు ఆహారం తీసుకోవటం, నిద్ర రాకేమొస్తుంది, అసలు తిన్నాక ఆలోచించే శక్తి పోవటమే నిద్ర అయితే ఇంకేం ఆలోచిస్తారు? అందుకే పట్టుకోలేకపోతూనే ఉంటారు. కొంత అలర్ట్నెస్ ఉండాలి కదా, అందుకని మితాహారం అన్నారు. ఇక్కడ నెక్స్ట్ పేరాకి వెళ్దాం. బహుశా అర్థమైంది అనుకుంటాను మీకు. ఆత్మ యందలి విశ్వాసమును భంగము అంటే మీరు ఆత్మను చూశారంటే చూడలేదు. ఈ ప్రాసెస్ అంతా ఆత్మే. ఆత్మ అంటే అర్థం ఏంటంటే ప్రాసెస్ అని అర్థం. ఆత్మ అంటే ప్రాసెస్, అన్నం పిండం ఇదంతా ప్రాసెస్నే ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఆ క్రియాత్మక శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తినే ఆత్మ అంటే. ఆత్మ అంటే ఆ పేరు. ఈ మూడిటి కలిపి ఇచ్ఛా, క్రియ, జ్ఞాన, ఈ మూడిటినే ఆత్మ అంటారు. మీకు అర్థమైందా? తల్లిదండ్రుల జీవాణువుల అండము, బీజము. ఇప్పుడు మొన్నటి దాన్ని నేను చెప్పింది ఇప్పుడు వస్తుంది చిత్రంగా. చూడండి, తల్లిదండ్రుల జీవాణువులు అంటే బ్రాకెట్లు చెబుతున్నారు. అండము, బీజము, దాన్ని ఇంగ్లీష్లో ఓవం, స్పెరమ్ అంటారు. ఇంగ్లీష్లో వితిన్ బ్రాకెట్స్లో చెబుతారు. సంయోగము చెంది అంటే అండం అంటే ఆడవాళ్ళలో ఉండే అండము, మగవాళ్ళలో ఉండే వీర్యము రెండు కలిసి సంయోగము చెంది సంయుక్త జీవకణము ఏర్పడినప్పుడే జైగోట్ అంటారు కదా. జైగోట్ అని ఇంగ్లీష్లో ఏర్పడినప్పుడే, అనగా ఒక స్వతంత్రమైన ఉనికి తనకు ఏర్పడిన తొలినాడే. ఇక్కడ ఏం చెబుతున్నారు? అనగా ఒక స్వతంత్రమైన ఉనికి తనకు ఏర్పడిన తొలినాడే. తనకు అంటే నాకు, నేను తల్లి గర్భంలో మా నాన్న వీర్యము, మా అమ్మ అండము రెండు సంయోగం చెంది నేనుంటూ ఒకటి వచ్చాను. ఈ రమణ ఇట్లా వచ్చారు. మీరు అట్లా కాదా? మేము సిటీలో ఉంటామండి, హైదరాబాద్లో మాకు అట్లా మేము ఎవరైనా అంతే. నేను అనగా ఉనికి తనకు ఏర్పడిన, తనకు అంటే ఎక్కడ తను మొదలయ్యాడు, తను ఎక్కడి నుంచి మొదలయ్యాడు. అలా ఇప్పుడు మరి తల్లిదండ్రులను గౌరవించాలి వద్దా? అమ్మ నాన్నేమో ఇక్కడ నాకు అదే బాధ అనిపిస్తుందండి. ఎవరన్నా తల్లిదండ్రులు ఇక్కడ అమెరికా వాళ్ళు వస్తే నాకు దుఃఖం వేస్తుంది వాళ్ళని చూస్తే. ఆ తల్లిదండ్రులు న్యూస్లో మనం చూస్తుంటారు, వాళ్ళు వెళుతుంటే ఎలా వదిలిపెట్టి వెళ్తారండి ఆ తల్లిదండ్రులు మర్చిపోయిన వాడు దైవం కాదు, ఆత్మజ్ఞానం కాదు. వాడి జన్మలో ఎన్ని యుగాలైనా ఒకటే గుర్తుపెట్టుకో. ఆత్మజ్ఞానం అంటే ప్రాసెస్ని మర్చిపోయిన వాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయినప్పుడు సంపాదిస్తావు, అది వేరే విషయం. నీకు కోట్ల రూపాయలు ఆస్తుండొచ్చు, 40 విల్లాలు ఉండొచ్చు, ఏమైతుంది? మొన్న విన్నారో లేదో, ఇవన్నీ అనవసరం లేదు.
తల్లిదండ్రులు ఇక్కడ 80 ఏళ్ళు 70 ఏళ్ళు, వాళ్ళు ఏమవుతారో ఇది కింద పడతారో ఇది బాత్రూమ్కి వెళ్ళి క్షేమంగా మీరు ప్రయాగరాజు వెళ్ళి క్షేమంగా తిరిగి రావటం కాదు, మీ బాత్రూంలోకి వెళ్ళి మీరు క్షేమంగా తిరిగి వస్తే చాలా ఎక్కువే. దారి పెడితే అయిపోయి తలపు తగిలి బద్దలైపోయి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నారండి, రెడ్డి గారు, బాగా మాట్లాడతారు, ఆయన లావుగా ఉంటారు, ఆయన పేరేదో ఉంది, ప్రకాష్ రెడ్డి గారా, ప్రకాష్ రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు భగవంతుని ఒకటి అడిగాడు, నాకు తేలికైన మరణాన్ని ఇవ్వమని. అట్లనే పోయారు ఆయన. చాలా అదృష్టం అది అసలు. కాబట్టి ఇప్పుడు మనం బాత్రూంలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామని ప్రయాగరాజు దాకా 1800 కిలోమీటర్లు క్షేమంగా వెళ్ళి వస్తాం, అది వేరు విషయం. బాత్రూంలోకి వెళ్ళి క్షేమంగా వస్తాం నమ్మకం ఉంది, అంత హార్ట్ అటాక్ వస్తే పోతాం. మొన్న ఎవరో చెబుతున్నారు, బెంగళూరులో అమ్మాయి 26 ఏళ్ళట, 2 పిల్లలు, పాపం ఐటీ ఉద్యోగం, సడన్గా కొలాప్స్ అయి చచ్చిపోయింది. జాబ్ చేస్తుంది, PWC కంపెనీ ఏదో కంపెనీ. ఏమిటని డాక్టర్లు చూస్తే ఒక లంగ్ పూర్తిగా అప్పటికే పోయి ఉన్నాడు, ఊపిరితిత్తి చెడిపోయింది. ఊపిరితిత్తు పోయేంతవరకు తెలియలేదు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఇప్పుడు మనందరం చూడటానికి బాగున్నామంటే బాగున్నాం అనుకుంటున్నాం, లోపల ఏం చెడిపోయిందో ఏం బాగుందో. సరే మనసు సంగతి వదిలిపెట్టండి, అది ఎప్పుడో చెడిపోయింది. లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మనసు చెప్పవచ్చు, బాగున్నామో లేదో తేలిక చెప్పచ్చు. మనసును వదిలిపెట్టండి కాసేపు. ఆర్గాన్స్ ఇప్పుడు నేను చూడటానికి బాగున్నా, మీరు బాగానే ఉన్నారు, లోపల ఏం దెబ్బతిన్నాయో ఏం బాగున్నాయో స్కాన్ చేస్తే కానీ తెలియదు. స్కాన్ చేసాక ఎప్పుడు చేస్తున్నారు? పోయాక చేస్తున్నారు. ఉండగా చేస్తారా, చేయనిస్తారా? ఇటు పడుతుండే. అందుకని ఏంటంటే అమ్మాయి చచ్చిపోతే పాపం లంగ్ చెడిపోయింది, 2 పిల్లలు. సరిగా ఏర్పాటు చేశారు, డబ్బులు ఇచ్చారు, అది విషయం. కానివ్వండి, నేను అనేది ఏంటంటే మీరు బాత్రూంలకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారని ఏముంది గ్యారంటీ? ఇవాళ మీ ఇంట్లోనే బెడ్ దిగుతారని గ్యారంటీ ఏముంది? ఏ ఆర్గాన్ బాగుందో ఏం చెడిపోయిందో. సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు. వయసులో ఉన్నవాళ్ళు 16 ఏళ్ళు, వాళ్ళు 20 ఏళ్ళు, వాళ్ళు 26 ఏళ్ళు. వాళ్ళు ఏమో మనకి ఆశ, బతుకుతాం, ఇంత సంపాదిద్దామని ఊహలు కళల్లో ఉంటున్నాం, కానీ ఇప్పుడేం చెప్పలేము, అట్లా ఏం లేదు. అయితే మరి ఈలోపు ఎట్లుంటుందో మొన్న నాకు యూట్యూబ్ చూశాక అదే అనిపించింది. ఒకళ్ళకి ఒక అమ్మాయి ఉందట, అమ్మాయి బాగుండాలి, చదువుకోవాలి, మరి అమ్మాయి బాగా చదువుకోవాలి కదా అని అంటే నిజమే కదా అన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సరే జయగురు రామ అనకుండా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటి, పిల్ల ఎట్లా చదువుకుంటుంది, ఎట్లా ఉంటుంది, నేను పెళ్ళి ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, మనలాగానే మాట్లాడుకుంటే ఎట్లండి మరి, ఎట్లా మనకేమో వెనక ఆస్తిపాస్తులు లేవు, మనకెవరు పెట్టలేదు, ఏం పెట్టలేదు, అది లేదు, ఇది లేదు, ఏం లేదు అన్నా. ఏం లేదు మీకెందుకు, మీకు భగవంతుడు పెట్టిన ఆస్తి ఉంది, నాకేం పెట్టారు ఆస్తి, నాకేం కిడ్నీలు ఉన్నాయి, మీకు 2 కిడ్నీలు ఉన్నాయి విషయం మీరు మర్చిపోయారా? ఓ నిజమే, నువ్వు భలే గుర్తు చేసావే, నాకు 2 కిడ్నీలు ఉన్న మాట నిజమే. అవును, 2 కిడ్నీలు నీకు బతకొచ్చు అంటున్నారు కదా. సైన్స్ అంతా ఏం చెబుతుంది, ఏం ఘోషిస్తుంది? 1 కిడ్నీతో బతకొచ్చు అని చెబుతున్నారు. 1 కిడ్నీ చాలు మీకు. మరి 1 కిడ్నీ చాలంటున్నావు, ఇంకో కిడ్నీ ఏం చేద్దామంట. ఏం చేద్దామంటే అమ్మేస్తే మనకు 10 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షలు వస్తే చక్కగా పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, బ్యాంకులో వేస్తే అన్న సంతోషపడ్డాడు. నిజంగా నా భార్య ఇట్లా ఏ పౌరోపుణ్యమో, ఏ జన్మ అదృష్టమో, ఎన్ని నోములు వచ్చుకున్నానో ఇట్లాంటి భార్య దొరికింది అనుకున్నాను. సరే మొత్తానికి తెల్లారు చేశారు. అర్జెంటున వాడు మర్చిపోతాడు అని పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి బ్రష్ చేసి మేకప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇవాళ కిడ్నీల అవసరం చాలా మందికి ఉంది. ఈశ్వరుడు ఏమో ఒట్టిగా పంపల, ₹1,00,00,000 ఆస్తో పంపాడు మన. సరే ఎట్లా మొత్తానికి కలిసారు, బేరం ఆడితే 10 లక్షలు ఇస్తా అన్నారు కిడ్నీకి. అంత జాగ్రత్తగా వినాలి. ఊరికే మీరు ఒట్టిగా నిద్రపోతానంటే కుదరదు. 10 లక్షలు ఇస్తామన్నా, 10 లక్షలు ఇస్తా అంటే 1 కిడ్నీ అమ్మారు. 1 కిడ్నీ 10 లక్షలు తీసుకున్నారు. బెడ్ మీద ఉండాలి కదా, వెంటనే ఉన్నాయి. 1-2 రోజులు బెడ్ మీద ఉండాలన్నా ఆయన బయటకు వచ్చేటప్పటికి 10 లక్షలు లేదు, భార్య లేదు. ఆవిడ ప్రియుడితో వెళ్ళిపోయింది. ఆవిడ
ఆవిడ ప్రియుడితో వెళ్ళిపోయింది, 10 లక్షలు తీసుకొని. వీడి కిడ్నీ అమ్మి ఈ పిల్ల వీడికి అప్పచెప్పి వెళ్ళిపెట్టారు. ఇప్పుడు ఇంకో కిడ్నీ అమ్మాలి, వాడు బతుకుతాడు. ఇప్పుడు ఆ పిల్లని బతికించాలంటే ఆశ పెట్టి ఒక కిడ్నీ అమ్మిచ్చింది. ఉన్న ఇంకో కిడ్నీ అమ్మితే వాడు ఉంటాడు, పిల్ల నాథ. ఇప్పుడు ఇది యూట్యూబ్లో వచ్చింది మొన్న. నేను చెబుతున్నది కాదండి, మీరు చూస్తే తెలుస్తాయి. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న వింతలు ఎట్లా మారిపోయింది, ఎలా అయిపోయింది. జాగ్రత్త. అది నేను చెప్పేది ఏంటంటే, ఏమో తెలియదు, ఎటు పోయి ఎట్ట వస్తుందో, ఏదేమవుతుందో తెలియదు. ఇది లోకం థియరీలా ఉంది. మరి ఇక జై గురువు ఎక్కడ అంటాం మనం, ఆత్మ విశ్వాసం ఎక్కడ ఉంటాం. పడుకున్నాక ఈ కిడ్నీలో అమ్ముతుంది, లేచేసరికి కిడ్నీ మాయిపోయిందాం. మీరు సీరియస్గా తీసుకోండి. నవ్వుతున్నారు, బాగానే ఉంది, కానీ పాప ఆయనంతా అల్లాడుతున్నాడు. యూట్యూబ్లో పాప ఏడుస్తూ పెట్టాడు. పోయి లేచేసరికి లేదండి, నా కిడ్నీ పోయింది, 10 లక్షలు పోయినాయి, నా భార్య పోయింది, కూతురు మిగిల్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తున్నాను. అంటే మీకు ఎక్కువ చదివితే మీరు బాధపడతారని నేను చెప్పట్ట. సరే, అందుకని అమ్మ నాన్నని మర్చిపోయాం, ఏం చేస్తాం. వాళ్ళని ఎక్కడో ఇవి ఉంటారు. ఎక్కడున్నారంటే ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళేమో పూనాలో ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళు ఆస్ట్రేలియా. వీళ్ళు ఇక్కడ బాత్రూంలో పడి కింద పొడుతులు చేస్తూ, ఆ భార్యకి భర్త తోడు, భర్తకు భార్య తోడు. ఇది తల్లిదండ్రుల పరిస్థితి, ఇది కుటుంబ వ్యవస్థ. ఎప్పటికి మనకి జ్ఞానం రావాలి. వింటాం, బాగానే ఉంటాం. ఆదివారం తల్లిదండ్రులకి టైం ఇవ్వరాయి పిల్లలాయే. వాళ్ళు లేచే టైము, వీళ్ళు పడుకునే టైము, వీళ్ళు పడుకునే టైము. ఒక మాట నిజం లేదు. భర్త మీద భార్యకి విశ్వాసం లేదు, భార్యకి భర్త మీద విశ్వాసం లేదు. అన్ని దాపరికాలే. జ్ఞానం ఇవి విన్నా జ్ఞానం రావాలి కనీసం. అట్లన్నా వస్తుందేమో తెలియదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు మీరు అనొచ్చు. తల్లిదండ్రులు ఇక్కడ చూడండి, అనగా ఒక స్వతంత్రమైన ఉనికి తనకు ఏర్పడిన తొలినాడే, గర్భస్థ శిశువు యొక్క తొలి దశ ప్రారంభమైన నాడే ఆకాశం యొక్క చిత్రము దానిలో నిక్షిప్తమగును. ఆ శిశువు జన్మించు సమయముకు దాని యందు బుద్ధి అన్నది ఏర్పడును. కానీ తల్లిదండ్రుల రూపం అప్పటికే దాని యందు నిక్షిప్తమయ్యం. మన రూపం ఎవరిదంటే మన తల్లిదండ్రులు. ఆకాశము అంటే లోపల ఆకాశం అంటే పరమాత్మే. అందుకనే శివుడు నీలము, ఆయన కంఠ నీలకంఠుడు. అంటే గురువు ప్రవేశించాడండి. తండ్రికి మీరంటారు తల్లి గర్భంలో అండము తండ్రి యొక్క వీర్యకణము రెండు కలిస్తే శిశువు అయింది, బాగానే ఉంది, మనం అయ్యాం, బాగానే ఉంది. మరి తండ్రి గర్భంలో ఆ వీర్యకణం ఏర్పడటానికి అక్కడ వాడి గురువు ప్రవేశించి ఉండాలి. ముందుగానే నీ తల్లిదండ్రుల్లో ప్రవేశిస్తాడు గురువు. ఆ తర్వాత నీ రూపంలో అసలు ఉన్నదే గురువు. నీ అమ్మ నాన్నగా ఉన్నదే నీ గురువే. నీ దైవమే నీ అమ్మ నాన్నగా ఉన్నారు, నువ్వుగా ఉన్నావు. అమ్మ నాన్న లేకుండా నువ్వు లేవు. వాళ్ళు అమ్మ నాన్న లేకుండా వాళ్ళు ఉన్నారా? అసలు దైవం లేకుండా ఎవరు లేరు. దైవము అంటే ఇంత ప్రాసెస్ అండి. ఇదంతా ఆత్మ. ఇదంతా నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు ఒక మాట మీరు నమ్మవండి ఇదంతా అని అంటారు మీరు. ఇప్పుడు ఈ చెప్పిన ప్రాసెస్ నిజమా కాదా? ఇదే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానము అంటే ఇదంతా ఆత్మచర్యే. ఒక్కొక్క స్టెప్పు ఎలా తల్లిదండ్రుల జీవాణువులు బీజము సంయోగము చెంది సంయుక్త జీవకణము ఏర్పడినప్పుడే, అనగా ఒక స్వతంత్రమైన ఉనికి తనకు ఏర్పడిన తొలినాడే, గర్భస్థ శిశువు యొక్క తొలి దశ ప్రారంభమైన నాడే ఆకాశం యొక్క చిత్రము దానిలో నిక్షిప్తమగును. ఆ శిశువు జన్మించు సమయముకు దాని యందు బుద్ధి అనున్నది ఏర్పడదు. ఆ శిశువు జన్మించు సమయమునకు దాని యందు బుద్ధి అనున్నది ఏర్పడదు. అప్పుడే బుద్ధి ఏర్పడదు. కానీ తల్లిదండ్రుల రూపము అప్పటికే దాని యందు నిక్షిప్తమై ఉండను. అమ్మ నాన్న రూపమే వస్తుంది మనకి. ఆ మొదటి చిత్రమునందు ఏమేమి నిక్షిప్తమై ఉండునో అదే ప్రారంధము. అటు పిమ్మట అది బాలుడో బాలికయో అనవచ్చు. అది నిర్ణయించబడుతుంది, అమ్మాయో అబ్బాయో. ప్రపంచంలో ఎన్ని విషయములు కనిపెట్టబడుతున్నవి, కానీ చైతన్యమునందు చిత్రములు ఎట్లు ముద్రించబడునో, ముద్రలు ఎట్లు ఏర్పడునో ఎవరు ఎరుగరు. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఈ సత్సంగం హాల్లో ఎవరి బుద్ధి వాళ్ళదే, ఎవరి మనసు వాళ్ళదే, ఎవరి రూపం వాళ్ళదే, ఎవరి బట్ట వాళ్ళదే. ఒకసారి తలదిప్పి చూసుకోండి, ఒక బట్ట కలుస్తున్నాం. నాకు ఆశ్చర్యం. నేను ఈ ట్రావెల్ చేసినప్పుడల్లా సిటీల్లో
చూస్తుంటా, రూపాలు చూస్తుంటా, ఈ రూపం ఆ రూపం ఎట్లా పెట్టాడు ఈశ్వరుడు ఇంత చిత్రంగా. ఒక రూపానికి ఒక రూపానికి సంబంధం. ఎట్లా రూపాలు వచ్చినాయి? నా రూపం, మీ రూపం, ఇన్ని రూపాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 40 మందిలోనే ఈ రూపాల్లో ఇన్ని మార్పులు. ఇది ఎవరికి అర్థం కాదట అంటారు. కానీ పోనీ రూపం నిర్ణయించారు అనుకోండి, ఆ లోపల మనసు, బుద్ధి, తెలివితేటలు. ఇదే గురువుగారు అడిగారు ఒక సినిమా యాక్టర్, అయిందా? అటు పిమ్మట అది బాలుడో బాలకియో అనవచ్చును, ప్రపంచంలో ఎన్నో విషయములు కనిపెట్టబడుచున్నవి. కానీ చైతన్యమునందు చిత్రములు ఎట్లు ముద్రించబడునో. చైతన్యమునందు, చైతన్యం అంటే ఏంటి చెప్పండి? ఒక వీర్యకణం ఉంది, వీర్యకణంలో అబ్బాయి అమ్మాయి చెబుతామా? మళ్ళీ అన్నంతో కలిశాక అప్పుడు ఒకటి వస్తుంది, అప్పుడు రూపం ఏర్పడుతుంది. కానీ అందులోనే అందులో లేని రూపం ఇందులో ఎట్టొస్తుంది? ఇప్పుడు చూడండి, మీకు తేలిగ్గా అర్థం అవటానికి రమణ భగవాన్ చెప్పారు, ఒక నెమలి గుడ్డులో నెమలికి ఎన్ని రంగులు ఉన్నాయి? నెమలి ఇక్కలు ఆ గుడ్డులో మరి ఎన్ని ఉన్నాయిగా? ఎట్ట చిత్రించారు అందులో ఆ చైతన్యంలో? అది ఎవరు కనుక్కోలేరు అంటున్నారు, ఏ సైన్సు కనుక్కోలేదు అంటున్నారు. అది దైవం అంటే, అది గురువు అంటే. గురువు అక్కడి నుంచే మొదలయ్యాడు. ఒక నెమలి గుడ్డులో నెమలి మొత్తం, దాని రూపం, దాని ఆకారం, దాని రంగులు, అన్ని రంగులు విచిత్రం అండి అసలు. ఇదే ప్రాసెస్ కదా, దానికైనా ఇదే ప్రాసెస్ కదా అంటున్నారు ఆయన. అంటూ ఎవరు చైతన్యము చిత్రములు ఎడ్డింతర ముద్రించబడునో, ముద్రలు ఎట్టు ఏర్పడునో ఎవరు ఎరుగరు. మాటలను అంటే ధ్వనిని, స్పర్శను, రూపమును, రుచిని, వాసనను నమోదు చేయటానికి ప్రక్రియ నిరంతరము కొనసాగుచుండను. ఈ వాస్తవం అంత సులభముగా గమనించబడదు. కానీ దీని రహస్యం ఎరుగునట్టి వాడు జననమును అధిగమించును. అంటే ఇప్పుడు మనకి పంచేంద్రియాలు అప్పుడేగా ఏర్పడుతున్నాయి. ముందు 6వ నెలకు వచ్చేటప్పటికి కళ్ళు, గోళ్ళు, జుట్టు, చిన్నగా జీవుడు ప్రవేశిస్తాడు. ఇక బుద్ధులు అనుకోండి, మనసు, ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ గ్రహించటం. అందుకని గురువుగారు చెప్పారు, మీరు కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకి మీరు ఏదైనా రాముడు కథ, ఆ కథ, ఈ కథ చెబుతుంటారు. వెనకటోళ్ళు బొమ్మలు కూడా అట్లాంటివి పెట్టుకునేవాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు. ఇప్పుడంటే తూర్పు పడమర సంధ్యారాగం, ఆ రాగం, ఈ రాగం, ఏదో మొగలు రేకులు, ఆ రేకులు, ఇవన్నీ చూస్తున్నారు. ఆ పిల్లలు కూడా అట్టనే వస్తున్నారు. అది కాదు, పూర్వకాలంలో అట్లా అభిమన్యుడు కథ మనకి తెలుసు. అభిమన్యుడు కథ, నారదుడు, మన ఆయన ప్రహ్లాదుల వారి కథ మనకి తెలుసు. ఇట్లా గురువుగారు చెప్పారు. ఆ గ్రహించే శక్తి గ్రహిస్తుందట. గ్రహింపుకు నేనక్కర్లా. ఇప్పుడు నిద్రలో నేను ఉండను, కానీ నాకు నిద్ర ఎట్లా ఉందో తెలుస్తుందిగా. బాగా నిద్రపోయానని చెబుతున్నా. ఎలా చెబుతున్నావు? నేను లేకపోయినా, నేను లేనుంటున్నా, నిద్రపోయే బాగా పట్టిందని అంటున్నా. అగో ఆ గ్రహించే ఒక వస్తువు ఉంది, ఆ గ్రహింపు వింటుంటుంది. అందుకనే గర్భవతులు మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి కథలు వినాలి, మంచి దృశ్యాలు చూడాలని చెప్పేది. అందుకని చెబుతారు గురువుగారు, మంచి మంచి మాటలు చెబుతుండండి, వాళ్ళ చిత్తం వింటుందన్నారు గురువుగారు. చిత్తము అంటే గ్రహణ శక్తికి ఆ లక్షణం ఉందన్నారు. మనకు తెలియదు ఆ విషయం. అంటే వాళ్ళకి ఏం లేదు కదండి, వాళ్ళకి బుద్ధి రాలేదు, మనసు రాలేదు, ఇవి మనకు అర్థం కాదు. యోగులకు తెలుస్తాయి ఆ విషయాలు, యోగ రహస్యాలు. కానీ చెప్పాలి మంచి మాటలు, రామ రామ రామ. ఆ గర్భవతి అట్లా అనుకుంటున్నారు, లోపల పిండానికి ఆ చైతన్యం గ్రహిస్తుంటుంది. సత్యం అండి ఇది, ఇందులో అబద్ధం ఏం కాదు. ఈ పంచేంద్రియ జ్ఞానము ఏర్పడు. ఈ వాస్తవము అంత సులభముగా తెలియదు. ఇప్పుడు మీరు చెబుతారా? ఇప్పుడు మీరేగా కన్నది, ఆడవాళ్ళేగా పిల్లల్ని అనేది. లోపల అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నాడు చెబుతారు. పోనీ అబ్బాయి అమ్మాయి చెప్పలేరు. పోనీ ఏ రూపం ఉందో చెబుతారా? పోనీ ఏ రంగు ఉందో చెబుతారా? సరే, అవి చెప్పలేరు. పోనీ ఎట్లాంటి మనసుతో పుడతారో చెబుతారా? అది పోనీ వాళ్ళ భవిష్యత్తు చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాళ్ళకి కళ్ళు ఉన్నాయా? ఇప్పుడంటే సరే చూస్తున్నారు, హార్ట్ బంద్ చేయట్లేదండి, కొన్ని ఇంద్రియాలు చెప్పగలుగుతున్నారు. కానీ గ్రహించే శక్తి ఉందో లేదో ఎట చెబుతారు? అది లోపల పిండం గ్రహిస్తుందో లేదో చెప్పలేరు. దాని హార్ట్ బీట్ బాగుందా లేదా పిండంది, కళ్ళు బాగున్నాయా అది చెబుతారు. అమ్మ సరిగా ఏర్పడలేదు, కాలు చెయ్యి అబార్షన్ చేయించుకుంటే మంచిదని చెబుతారు, చేయించేస్తారు. అది వేరే విషయం. కానీ ఇది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. వెనక్కి 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 వెళ్ళి మీ చైతన్య స్థాయి దాకా మీరు వెళితే మీకు తెలిసిపోతుంది. చైతన్య స్థాయి దాకా వెళితే గురువుగారు చెప్పారు, ఈ మధ్యనే మీరు విన్నారో లేదు,
గురువుగారు వినాలండి, వింటే తెలుస్తుంది. అదే రూపంతో కూడా మళ్ళా అదే సంతానాన్ని జరిగింది అట్లా. ఒకళ్ళకి ఒక పెద్దవారే, వాళ్ళందరూ ఆయన కూడా తెలుసు, వాళ్ళకి ఆ ఈ నల్లకుంటలో కూరలు కొంటుంటే ఆ పిల్లవాడు ఆ తల్లి పక్కన ఆడుకుంటున్నాడు, స్కూటర్ వచ్చి కొట్టేసి 6 పిల్ల 4 పిల్లాడు 8 పిల్లాడు పోయాడు. ఆ పిల్లాడు పోతే ఆ తల్లిదండ్రులు దుఃఖం, ఆ ఆపరేషన్ కూడా అయిపోతే వాళ్ళు గురువుగారి దగ్గరకు వచ్చారు. అంటే గురువుగారి మహత్తు చెబుతున్నా అనుకోండి, నాకు ఇష్టం ఉండదు గురువుగారి మహత్తులు చెప్పటం, వాస్తవాలు ఇవన్నీ జరిగిన సత్యాలు ఇవి. అయితే అప్పుడు వాళ్ళు అడిగారు, మాకు పిల్లాడు కలుగుతారు పోండి అన్నాక మరి కలుగుతారన్నారు కదా, మాకు ఆ పిల్లాడే కావాలన్న. ఎట్లా వస్తాడు ఆ పిల్లాడు? సరే, ఆ పిల్లాడే రావాలంటే ఎట్లా ఉండాలి? అదే పోలికలు ఉండాలి, అదే పుట్టుమచ్చ ఉండాలి, అదే గొంతు ఉండాలి, అన్నీ ఉండాలి. అంత రికార్డు ఉంటుంది అన్నారు గురువుగా. వస్తాడు పోండి అని డేట్ కూడా చెప్పారు, ఈ డేట్లో పిల్లాడు పుడతాడు పోండి అన్నారు. అదే పోలికలతో పిల్లాడు వచ్చాడు. పెద్దవారే, ఆయన పెద్ద ప్రముఖ దీన్ని ఏమంటారు, పత్రికారంగా ఆయన పాత్రికేయుడు. ఆయన వాళ్ళ మనవుడికి జరిగింది ఇది. వాళ్ళే చెప్పారు, చాలా వాళ్ళే స్వయంగా చెప్పిన మాట. ఆ పిల్లవాడిని, అదే జీవుడిని మళ్ళీ అదే పుట్టిమచ్చలు అదే పోలికలతో సేమ్ పిల్లవాడిని ఆ పిల్లలకి అందించారు. అది గురువు చేస్తాడండి. అది చూడవచ్చు, అక్కడ దాకా వెళ్ళొచ్చు, మీరే చేయొచ్చు. అబ్బాయి ఎక్కడ చేయొచ్చు? పడుకునే ముందు జై గురు అంటే గురువు నా బోధని మీరు ఎలా వచ్చారు, వెనక్కి 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 వెళ్ళి చెబుతారు. ఒకసారి చూడు ఎట్లా ఎదిగి వచ్చావో నీకే తెలుస్తా. అమ్మా నాన్ననే మర్చిపోయాం మనం, ఇక గురువు ఎట్లా, దైవం ఎక్కడ? ఎవరు లేరండి మనకి. అమ్మ నాన్న పోయిన తర్వాత, కృతజ్ఞత పోయిన తర్వాత ఇంకేది లేదు. మీరు ఎన్ని ఆస్తులు ఉండనివ్వండి, ఏ దేశాల్లో ఉండనివ్వండి, ఎన్ని విలాలు ఉండనివ్వండి, అని పోయేవి. గంభీరమైన కాలంలో ఉన్నాం మనం, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చేయవచ్చు అన్నారు గురువు గారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మాటలన్నీ కూడా 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటాయి, గురువుకు తెలుస్తుంది. అది ఒక జ్ఞాని ఎవరన్నా, యోగి ఎవరన్నా వస్తే ఇక్కడ ఇవి చెప్పారు పలానప్పుడు, ఇక్కడ వెళ్ళి శాసనం చేశారు, అది చిత్త భాషలో రాస్తారు, ఆకాశంలో రాస్తారని రాస్తారు. గురువుగారు చెప్పారంట, చాలా సంఘటనలే చెప్పారు. గురువుగారితో జరిగిన సంఘటనలు బోల్డ్ అనేక ఉన్నాయి. సరే, అది వేరే విషయం అనుకోండి. గురువుగారు చెప్పారు, ఒకసారి నాతో 90లో నా గురించి, నా మహత్తుల గురించి చెప్పకు అని చెప్పారు. అవసరం లేదు, అది చెబితే మహత్తులు చెబితే వచ్చే నమ్మకాలు కాదు. మీ అంతటి మీరుగా లోపలికి వెళ్తే ఈయన ఎవరో తెలుస్తుంది. ఇక్కడ ఉన్నది ఎవరు, అక్కడ విగ్రహం ఉందా, స్వయంగా వారు ఉన్నారా అని మీకు తెలియాలి అంటే ఎంతో కొంత రాత్రి పడుకునే 10 నిమిషాలన్నా కేటాయించగలగాలి. రేపు పొద్దునే వ్యాపారం, కష్టాలు, సుఖాలు, ఆరోగ్యం ఇవి ఉంటాయి, తప్పదు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. తీర్చగలిగేది కూడా పరమాత్మే. ఆ నమ్మకం వస్తే అది విశ్వాసం మీద ఆధారం. విశ్వాసము అంటే ఆయన అక్కడ ఉన్నాడు అని తెలిస్తే. వీరని కాదు, ఏ గురువైనా, ఏ గురువు ఎందైనా విశ్వాసము అంటే మీ కట్టెదుట ఉన్నది చూడగలిగిన దానికి విశ్వాసం అని పేరు. ఇప్పుడు నేను మీ ఎదురుకున్నానా లేనా? అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏమంటారు? విశ్వాసం ఏముందండి, ఇప్పుడు నమ్మకం అంటే నమ్మకం ఏముంది, నమ్మకం తప్పనేంటి అంట. విశ్వాసము అంటే కట్టెదుటుగా ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు అలాగా మీకు ఎలా కనపడుతున్నాను అక్కడ ఉన్న వాళ్ళకి అదే కనపడుతున్నా. ఏమండి, వాళ్ళు కిటికీ బయట ఉన్నారు కదా, వాళ్ళకి అట్లట్ట అట్లే కనపడుతాను. సత్యమతి. ఈ గురువు లీలలు చెప్పాలంటే ఎన్నెన్ని చెబుతాం, అనేకం ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఈ గురువే కాదు, గురువు యొక్క ఇది తెలియాలి అంటే ఒకసారి పడుకునే ముందు ఆత్మ అంటే ఈ ప్రాసెస్ అట్లా, నేనే ఎలా ఏర్పడ్డాడు, ఈ ఉనికి, నా రూపం ఎలా ఏర్పడింది, నాకు ఈ రూపం నా తల్లిదండ్రులది, మరి నాకు ఈ బుద్ధి ఎంతో కొంత తల్లిదండ్రులది అన్న భగవాన్ చెప్పారు నిన్ననో మొన్ననో ఒక మాట. మనకి మన పూర్వపుణ్య పాపాల వల్ల, పుణ్యము పాపాల వల్ల మనకి మిత్రులు శత్రువులు ఏర్పడతారు. రూపాలు ఒట్టిన కోపాలు పెట్టుకుంటారు ఎవరు, వాళ్ళకి పలకరిద్దామని కూడా అనిపించదు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఏ గొడవలు అక్కర్లే, మిమ్మల్ని పక్క నుంచి వెళ్తారు, పలకరించరు. మన ఎవరో అన్నారట, మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడంటే అమెరికాలో ఉంటున్నాడని చెప్పాడు. మరి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు అంటున్నాడు, ఇదే అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్లో ఉంటున్నాడు. ఇద్దరూ కలవట్లేదు, వాడు రావట్లే వీడు రావట్లే. 10వ ఫ్లోర్లో ఉండి వీడు అమ్మ నాన్న దగ్గరికి రాడు, అమెరికాలో ఉండి వాడు రాడు. ఇది కనీసం ఎలా వచ్చామో, కనీసం వాస్తవాన్ని కూడా గుర్తుపట్టలేని వాళ్ళు సత్యాన్ని ఎలా గుర్తుపడతాం?
ఇది వాస్తవం కాదా? అమ్మా నాన్న నుంచి వచ్చాము, వాళ్ళ భిక్ష కదా ఈ రూపము ఇది. కానీ దీనికంటే ముందు కూడా నీ చిత్రము, నీ లోపల మొత్తం ఏర్పడే నీ మొత్తం తెలివి, నీ గ్రహణం మొత్తం, నీ పంచేంద్రియ జ్ఞానం అంతా అది అమ్మ నాన్న ఇవ్వరండి. అమ్మ నాన్న ఇచ్చేది కాదు అది, అది గురువో దైవం ఇచ్చేది. గురువు దైవం వేరు కాదు. గురువు నీ మెలుకు రూపంలో, నీ నిద్ర రూపంలో ఉంటాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ విగ్రహం ఉందా, ఆయనే ఉన్నారా స్వయంగా, అప్పుడు అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు రాత్రి నిద్రపోయే ముందు, అంటే ఈ చాప్టర్లో చెప్పింది చెబుతున్నాను మీకు. ఈ చాప్టర్లో చెప్పిందే పడుకునే ముందు ఒక 10 నిమిషాలు కాసేపు, ఏదో పొద్దున ఏదో అయిపోయింది, అంతా అయిపోయింది, ఒకసారి గతాన్ని ఒకసారి స్మరణ చేసుకొని సింహావలోకన చేసుకుంటూ వాస్తవాన్ని అలా ఒక రోజు 10 రోజులు 15 రోజులు 20 రోజులు విచారణ చేస్తే స్పష్టత వస్తుంది. అప్పుడు ఇక్కడికి వస్తే వారు కనపడరు, అక్కడ విగ్రహం కనపడరు. ఎక్కడైనా సరే దైవం విగ్రహం కనపడదు, మీకు ఉన్నదే సత్యమే దర్శనమవుతుంది. ఇది ఒక విధానం. ఇది గురువు గారు చెప్పిన ఇవాళకి సత్సంగం. ఇది అందరికీ నమస్కారం. మళ్ళీ ఓపుకుంటే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టానా మీ అందరికీ? ఏమన్నా అర్థమైందా? ఏమన్నా నీకు అర్థమైందా? అర్థమైంది? మీకు అర్థమైందా? ఇది చేయటం కష్టమా? ఇప్పుడు రామ అంటే మనసు నిలబడకపోవచ్చు, కృష్ణ అంటే మనసు నిలబడవు, మంత్రం మీద మనసు నిలబడ. నువ్వు ఎట్లా వచ్చావు అంటే నిలబడకపోవటం ఉంది, నువ్వు తెలిసిందే కదా. ఒక్కసారి కొద్దిగా పెట్టి చూడు, అప్పుడు అమ్మ నాన్న ఎవరో తెలుస్తుంది. అమ్మ నాన్నకి పూర్వం అసలు నీకు ఇంత తెలివికి ఎవరు కారణమో అప్పుడు తెలుస్తుంది. గురువు ఇక్కడ సరే, ఇక్కడ నాకు ఉద్యోగం రావటం, ప్రమోషన్ రావటం, వ్యాపారం కలిసి రావటం, ఉద్యోగం, ఇవి గురువు చేసే సాయం చాలా చిన్నది. ఇది అసలు ఇది పెద్ద కష్టం కూడా కాదు. మన జాతకాలు మన కర్మలు కావలు కూడా చేసి, గురువుగారు ఒకసారి అన్నారు, సముద్రం అంత కర్మలు, నీ కర్మ ఎంత చిన్నది. మన కోరికలు చాలా తేలిక గురువుకి ఇవ్వటం, కానీ మన అహంకారం చాలా పెద్దది. అదే ఒకటి వస్తుంది. గురువు ఇచ్చే అనుగ్రహానికి అడ్డెవరో కాదు, కర్మ కాదు అడ్డు, మన అహంకారమే అడ్డు. గురువు చాలా తేలిక మనకి ఇవ్వటం, గురువు మన అనుగ్రహించటం చాలా తేలిక, మన కష్టాలు తీర్చడం, మనకి పిల్లల్ని ఇవ్వటం, ఏదైనా చేయగలరండి గురువు చేయలేని పనే లేదు. కానీ అడ్డు ఎక్కడొస్తుంది అంటే మనకు అహంకారం అంత ఆకాశం ఉంటుంది, అది చాలా కష్టం అండి. మరి దాన్ని దాటాలంటే ఓ 10 నిమిషాలు కేటాయించాలి. పొద్దున పూట మాకు కుదరట్లేదు, నాకు బిజీ టైం లేదు, కనీసం పడుకునే టైం. ఇవి నిసర్గరాజు స్వామి అడుగుతున్నారు, పడుకునేటప్పుడు ఆ మాత్రం తీరిక మీకు ఉండదా? చదువుకుంటే చదువుకున్నారు, మీరు మెడిసిన్ చేస్తే చేశారు, ఇంజనీరింగ్ చేస్తే చేశారు, ఏవి రాజుని వాస్తవాన్ని ఆలోచించలేరా? వాస్తవం ఆలోచిస్తే సత్యం గ్రహింపులోకి వస్తుంది. మీరు వాస్తవాన్ని మర్చిపోయారు, సత్యం ఎప్పటికీ గ్రహింపులోకి రాదు. అమ్మా నాన్నని ముందు కనీసం ఏదో సంపాదించుకున్నా ఏదో ఉన్నాం. అమ్మ నాన్న 80 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ దగ్గరకు ఉందాం కాసేపు. రేపు మన పరిస్థితి అసలు ఇప్పుడే ఎట్లుంది, ఇక ముందు ఎట్లుంటాము? ఇప్పుడు ఇక ముందు పిల్లలు ముసలితనంలో టైం కాదండి, మీరు బాగుండగానే టైం ఇవ్వరు. ఇప్పుడు కాలంలో మార్పు వచ్చేసింది, వేగం పెరిగిపోయి. ఈ సత్యాన్ని గుర్తుపట్టాలి, ఇది వాస్తవం. తల్లిదండ్రులతో కనీసం పిల్లలు గడపగలిగే సమయం, మంచి చెడు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, మంచి చెడు, పెద్ద చిన్న ఈ విషయాలు కుటుంబ చర్చ జరగాలి, నలుగురు కూర్చొని జరగాలి. కుటుంబ వ్యవస్థ బాగుపడకపోతే పిల్లలు ఎక్కడో ఉండి వీరెక్కడో ఉండి వాళ్ళు బాగున్నారు, సంపాదిస్తారు, వాళ్ళు బాగుంటే ఏంటండి? బాగుంటే అంటే అదే బాగంటే ఇల్లు వాకిలి కారు ఉంటేనే అయిపోయిందా? నేనెవరో తెలియని జీవనం, కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో అల్లాడుతున్నారు, ఉద్యోగాలు లేవు. అమ్మ నాన్న ఇక్కడ ఎకరాలు అమ్మి పంపుతున్నారు, అక్కడ ఉద్యోగాలు లేవు. అక్కడ ప్రైవేట్ జాబులు చేయడానికి ఇప్పుడు కెనడాలో మొదలుపెట్టారు, యూకేలో మొదలుపెట్టారు, అన్ని చోట్ల చిన్నగా తోలుతున్నారు. బయట పని చేయలేరు, ఇంటి వాళ్ళు పంపలేరు, అక్కడ బతకలేరు, ఏం చేయాలో తెలియదు. ఆత్మహత్య చేసుకున్నారు మొన్ననే ఒకళ్ళు, ఊరేసుకొని చచ్చిపోయారు అమెరికాలో. ఎవరో చెబుతున్నారు ఇక్కడ ఏం బతకలేరా, స్విగ్గీ ఉంది, మనకు ఓలో ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నాయి, ఎట్లయినా బతకొచ్చు కదా, ప్రెస్టేజ్ ఏమిటంటే. ఎన్ని ఎకరాలు అమ్ముతారో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. పాడి పంట అమ్ముకొని పిల్లల్ని అమెరికా పంపితే అక్కడ మరి వాడి పరిస్థితి ఇట్లా ఇంకా గంభీరంగా ఉంది. కాలం ఇంకా గంభీరంగా ఉంటుంది. నేను కొంతమందికి చెప్పాను కూడా ఆ విషయాలు. అందుకని కనీసం మీ నలుగురు కూర్చొని పిల్ల జల్ల మంచి చెడు, ఒక కోడలు ఒక కొడుకు,
మంచి ఏమిటి చెడు ఏమిటి కూర్చొని మాట్లాడుకోవటం, నలుగురు కూర్చొని అట్లాంటి రోజులు వస్తే మళ్ళీ దేశం ఏమన్నా కాస్త కనీసం సత్యం వైపు వెళ్తామేమో అనిపిస్తుంది. అంటే కుటుంబ వ్యవస్థ కాకుండా వ్యావహారిక జీవనంలో స్పష్టత లేకుండా సత్యం గ్రహించడం కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. నేనేదో జపం చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ఎక్కడో హాల్లోకి వెళ్తాను, ఎక్కడో కూర్చొని చేస్తే వచ్చేది కాదండి. అది ముందు ఇవన్నీ దాటాలి. ఇవన్నీ అర్థమైతేనే వ్యావహారిక జీవనము బాగా ఎంత అర్థమైతే అంత తొందరగా సత్యం వైపు వెళ్తాం. ఇప్పుడు ఇందాక చెప్పిందంతా ఏమిటి? వ్యావహారిక సత్యం కాదు. నువ్వు ఎట్లా పుడతావు, ఎట్లా పెరుగుతావు, ఎట్లా ఏర్పడ్డాయో చెప్పారు. ఇందులో జ్ఞానం ఏముందంటే ఏం లేదు. జ్ఞానం ఏముంది? ఇది మా జ్ఞానులందరూ చెప్పే బోధ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.